నమస్తే అన్న అందరికీ నమస్కారం. ముఖేష్ అంబానీ కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు మనం చూసుకుంటే గత 3-4 రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా మారడం జరిగింది. లక్షల కోట్లు ఉన్న ముఖేష్ అంబానీ ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడు, అలాగే మనం చాలా మంది మధ్య తరగతి కుటుంబీకులం కానీ ఏదైనా పని చేసుకుని బ్రతుకుతూ ఉన్న మనలాంటి వారు చూసుకుంటే డబ్బు లేక మనం ఇన్ని అగసాట్లు పడుతూ ఉన్నామని చెప్పి డబ్బున్నోళ్ళకేమి బాగా బ్రతుకుతూ ఉన్నారు, వాళ్ళకు ఎటువంటి సమస్యలు లేవని చెప్పి మనమందరం అయితే భావిస్తూ ఉంటాము. అలాగే ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ మాట్లాడుతూ భావోద్వేగానికి లోనవ్వడం జరిగింది. నా యొక్క జీవితం అంత ఈజీగా లేదని చెప్పి లక్షల కోట్ల డబ్బు ఉన్నా సరే ఆరోగ్యం లేకపోవడంతో నా యొక్క జీవితం అంతా నేను చాలా కష్టాలు పడ్డానని చెప్పి నా యొక్క తల్లి సపోర్ట్ తో నేను ఇంతవరకు రాగలిగానని చెప్పి అనంత్ అంబానీ అయితే సభా వేదికగా తెలపడం జరిగింది. చిన్నప్పటి నుంచే నేను ఎన్నో సర్జరీలు చేయించుకున్నానని చెప్పి, నేను చేయించుకున్న సర్జరీలు మా కుటుంబంలో ఎవరూ చేయించుకోలేదని చెప్పి అనంత్ అంబానీ మాట్లాడుతూ ఉంటే లక్షల కోట్లకు అధిపతి అయిన ముఖేష్ అంబానీ అలా ఏడుస్తూ కూర్చొని ఉండిపోయాడు. ఎంత డబ్బు ఉంటే ఏం లాభం, తన యొక్క కొడుకు ఆరోగ్యం బాగా లేదని చెప్పేసి అతని మనసులో మెదులుతూ ఉండడంతో తన కొడుకు మాట్లాడుతూ ఉన్నప్పుడు వలవల ఏడ్చడం జరిగింది. ప్రపంచంలో మనం చూసుకుంటే ప్రతిదీ డబ్బుతోనే ముడిపడి ఉంటుంది, కానీ డబ్బుకు అతీతంగా కూడా కొన్ని ముడిపడి ఉంటాయన్న ఆరోగ్యం కానీ, నిద్ర కానీ, ఆకలి కానీ, ఇలా ఏవైతే ఉన్నాయో మానవ సంబంధాలు కానీ, మనిషికి మనిషే తోడు కానీ, డబ్బు మన యొక్క అవసరాలకు మాత్రమే ఉండాలి, కానీ అవసరాలకు మించి ఉన్నా కానీ ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. లక్షల కోట్లు ఉన్న ముఖేష్ అంబానీనే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే ఇంకా ఏమీ లేని మన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఏదో ఒక చిన్న సమస్య రాగానే చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. తల్లిదండ్రులకు తీరని శోకాన్నైతే మిగులుస్తూ ఉన్నారు. లక్షల కోట్లు ఉన్న అంబానీ కొడుకు కూడా మనం చూసుకుంటే ఆరోగ్య సమస్యలతో తాను లావు పెరుగుతూ ఉన్నప్పుడు చాలా మంది ఎగతాళి చేశారు. అలాగే అతను కూడా మన యొక్క బ్యాంకు బ్యాలెన్స్లను చూసి ఎగతాళిగా నవ్వుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయనకు లక్షల కోట్ల ఆస్తి ఉన్నా సరే ఆరోగ్యం లేకపోవడంతో అయితే దాన్ని అనుభవించేంత సంతోషం గాని, సమయం కాని, ఆనందం గాని అతనికి లేకుండా పోయాయి. మనకు ఆరోగ్యం ఉండి డబ్బులు లేకపోయినా సరే మనం బాధపడుతూ ఉన్నాం. దినదిన గండం నూరేళ్లుగా. కాబట్టి ఎవరికి తగిన కష్టాలు వారికి ఉంటాయి, ఎవరికి కలిగిన నష్టాలు వారికి ఉంటాయి. దయచేసి నాకొక్కడికి కష్టం వస్తుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతూ ఉందని చెప్పి చాలా మంది బాధపడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ లక్షల కోట్లు ఉన్న అంబానీ కూడా సంతోషంగా లేడు. తన కొడుకుకి ఆరోగ్యం బాగోలేకపోవడంతో లక్షల మంది చూస్తూ ఉండగా మనం చూసుకుంటే వలవల ఏడ్చడం జరిగింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.